ఉన్నది. గోపాల్ సార్ దగ్గర తీసుకున్నాను 10 గుంటలన్నర. తీసుకున్నాక తర్వాత నేను 2-3 సార్లు వచ్చి దాన్ని సాఫ్ చేసుకొని చుట్టూ పెంచింగ్ వేసుకొని పోయినాక కొద్ది రోజులు నేను రాలేదు. కరోనా వచ్చింది ఆ టైంలో. తర్వాత నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వీడికి రాలేకపోయాను. 2-3 సంవత్సరాలు రాలేదు. రాకపోయేసరికి ఏం చేసిందంటే వీడికి వచ్చేసరికి సాఫ్ చేసింది. అది ల్యాండ్ పెంచింగ్ తీసేసి సాఫ్ చేసినారు. వీళ్ళు ఎవరు సాఫ్ చేసారని చెప్పి ఎంక్వైరీ చేసుకునేసరికి రవీందర్ రెడ్డిను అమరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు వీడు ఉండి అయితే సాఫ్ చేసేది లేడు, కొంచెం సాఫ్ చేసేది నీ భూమి కాదట కదా అని అన్నాను. అరే నా భూమి ఎందుకు కాదు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ అక్కడికి పోయి నువ్వు కోర్టులో వేసుకోవాలని చెప్పి కోర్టుకు పోయి లాడా రమేష్ అని లాయర్ ఆయన దగ్గర పోయాన్ని సంప్రదించి సార్ నా పరిస్థితి ఇట్లా అయింది అని అంటే కేసు వేసినాక తర్వాత కొద్ది రోజులు నా కేసు నడుస్తూనే ఉన్నది. నడుస్తుంటే ఏమైందంటే నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. నా కాగితాలు ఇవన్నీ చూసి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక సరే నువ్వు ఏమైనా కట్టుకోవచ్చు వీరయ్య మరి అని చెప్పి నాకు లాయర్ చెప్పింది. సార్ నేను ఆర్థికంగా ఇట్లున్నా, నేను ఇప్పుడు ఏం పోయి కట్టాలి అక్కడ, అది మొత్తం దిగినాకనే కడతాం సార్. మళ్ళీ నేను పోయి ఏదన్నా 1,00,000-2 లక్షలు ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళు కొడితే నేను ఎక్కడగానే అవుతా సార్. ఇప్పటికే 30-40 లక్షలు అప్పున్నా నేను, నా పరిస్థితి ఆగానే ఉన్నది సార్ అని అంటే సరే అని చెప్పి ఏం చేసింది, సరే బిడ్డ మరి ఉండని నువ్వు మొత్తం అయినాకనే కడతానంటాను కదా ఉండని అని చెప్పింది. సరే అని అట్లనే ఆగినాక తర్వాత ఏం చేసిండనంటే మళ్ళీ వీళ్ళు దీన్ని ఇట్లనే ఉండంగానే వాళ్ళు ఇక పని స్టార్ట్ చేసుడు మొదలుపెట్టి పని స్టార్ట్ చేస్తారే ఇది ఇట్లా స్టార్ట్ చేస్తాను అని చెప్పి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయాను. సిబి గారి దగ్గరికి పోయినాక ఏమన్నారంటే ఏసీపీ గారి దగ్గరికి పోతే సిఐ గారి దగ్గరికి పోతే నీ ఫైల్ ఏదే నీ కాగితాలు ఇవి ఇవ్వాలంటే మొత్తం ఇచ్చేసినాక చూసిండు. సరే నేను చెప్తలేని మాట్లాడతలే అని అన్నాడు. మాట్లాడలేదు ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సరే నేను ఎట్లా చేయాలని చెప్పి ఎటు తిరిగినా కానీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోయాను. సార్ నా పరిస్థితి అని చెప్పి ఇట్లయితే ఇంటలేరు అని చెప్పి నోటీసు పంపించింది. అయినా వాళ్ళు పట్టించుకుని లేదు. సరే ఎట్లా అనంటే ఈ లోపు ఏం చేసినంటే వీడు ఇక్కడెక్కడ తిరిగి ఊక నోటీసులు అవి ఇవి పంపిస్తానని చెప్పి నా దగ్గర కొత్తగూడెం వచ్చింది. అమరేందర్ రెడ్డిను రవీందర్ రెడ్డి అనేట ఆయన కొత్తగూడెం వచ్చి నా కొరకు 3-4 ఉన్నారు సార్. వచ్చి అక్కడ నా కొరకు తిరిగిరు. చాలాసేపు తిరిగినా కానీ ఇక్కడ దొరకలేదు. పలానోడు ఎక్కడ అంటే ఇక్కడ దొరకలేదు. లాస్ట్కి ఫోన్ నెంబర్ ఇస్తే ఏసీబీ గారి దగ్గరికి పోయి ఫోన్ నెంబర్ ఇచ్చినాక ఆయన ఫోన్ చేసి నువ్వు వీరయ్య నువ్వేనా అంటే నేనే సార్ అన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అంటే నేను డ్యూటీలు ఉన్నా సార్, నాకు పసిఫ్టీ అని అన్నాను. నీ పసిఫ్టీ అయిపోయినాక నా దగ్గరికి రా, నీతో పని ఉండదు అన్న. అదేం సార్ నేను ఏం చేయలేదు కదా, ఏం సార్ నువ్వు రావా అన్నీ చెప్తారు అన్నీ తీయడా అని అన్నాడు. సరే అని పోయి ఏం సార్ అని పోయే వరకు సార్ లేడు. ఆడ పక్క కారు పెట్టున్నది, ఒక 7-8 మంది ఉన్నారు. కారు పెట్టినాక ఈ రవీందర్ రెడ్డిని నేను గుర్తుపట్టి అబ్బాయి వీళ్ళు నా కొరకే వచ్చినట్టున్నారు అని చెప్పి నేను మెల్లగా బండి వేసుకొని పోతా అంటే రవీందర్ రెడ్డి అని మొత్తుకుంటూ ఉరికెత్తనే ఉన్నాయి వెనకబడి. అయినా కానీ నేను బండి స్టార్ట్ చేసుకొని తొందరగా వెళ్ళిపోయి మా లాయర్కి ఫోన్ చేస్తారు నా పరిస్థితి ఇట్లా మరి వీళ్ళు వచ్చిర్రు వీడికి అమరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి కనపడ్డారు సార్. ఇంకా వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళని గుర్తుపట్టలేదు, వీళ్ళిద్దరిని అయితే గుర్తుపట్టినా అని చెప్పాను. అన్నాక ఎక్కడున్నారు వాళ్ళు అని అన్నారు. ఏసీపీ ఆఫీస్ కాడ కారు పెట్టుకొని ఉన్నారు సార్. నన్ను పిలిచింది కానీ సార్ దగ్గర లోపలికి పోయేసరికి ఆయన లేడు. నేను ఇట్లా సంగతి సార్ పక్కకు వచ్చేసినానంటే నువ్వు ఆన్నే ఉండు, నేను ఆయన ఫోన్ మీకు అక్కడ ఉన్న కానిస్టేబుల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సార్ ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి నేను అడుగుతాను అన్నారు. సరే నేను ఇటు అడుగు చేసి ఆ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాక ఫోన్ చేసి అడిగితే అవునా అక్కడ భూమిని ఆక్రమించిండట కదా దీన్ని ఆక్రమించి ఇక్కడ ఏంది అందుకని వచ్చిండు అని పిలిచి అడుగుతే తెలుస్తుంది కదా అని అంటే మా లాయర్ ఏం చేసింది అని అంటే అది ఇక్కడే తెచ్చుకుంది కాదు, హన్మకొండ కేసు, అది హన్మకొండలో చూసుకోవాలి, అది కేసు నడుస్తుంది. నువ్వు అక్కడ పిలిపించి బెదిరించుడు, నువ్వు అట్లా బెదిరిస్తానంటే సార్ మరి నువ్వు దీంట్లో ఏమన్నా అని చెప్పి మేము మాట్లాడతాం సార్ అని అంటే ఇదంతా నాకు అవసరం లేదా వెళ్ళిపోయినాక వీడికి అత్తే చుట్టూరంగా వాళ్ళు ఏం చేసారు రేకులు కట్టేటప్పటికి నేను అడిగి పోతాను. అడే నువ్వు వాడికి పోకూడదు, నువ్వు ఒక్కరిని అయిపోయాను, నేను కొడతానని కొంతమంది బెదిరించిన వాళ్ళు నేను అటు నుంచి అయిపోయి మళ్ళీ లాయర్ని నేను ఏం చేయాలి అని అడిగి ఓడు కానిస్టేబుల్ చూసుడు ఆ బంద్ చేస్తాను అని చెప్పుడు కథం వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆపుడే లేదు. ఇప్పటికీ చుట్టూరంగా గోడ పెట్టుకున్నారు. మొన్న నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. నేను ఒక 8-9 నెలలు ఇడిగా ఈ లోపు వాళ్ళు ఏం చేసారు చుట్టూరంగా పెన్షన్ పెట్టారు, లోపల పొక్కలు తీసి ఇప్పుడు పని నడుస్తూనే ఉన్నారు. నేను ఎవరి దగ్గర పోయినా ఏం చేస్తలేదు సార్. నా పరిస్థితి ఇది నాకు నేను 30-40 లక్షలు అప్పుకున్నా సార్. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా నా కొడుకు నన్ను ఇంటికి రానిస్తాను. నా భార్య ఒకడ, నేను ఒక, నా పిల్లలు ఒక.